అక్రమాల పుట్ట అని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాల దానికి ఉదాహరణే ఈ బ్రిడ్జి అనమాట. ఈరోజు ఉదయమే మేమంటాం కాదు, ఆ కంపెనీయే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అదంతా అవాస్తవం, చాలా సక్రమంగా కడుతున్నాము అని చెప్పాను. ఉదయం వారు చెప్పినటువంటి మాట మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం నుంచే వాళ్ళు డీవియేషన్ ఉంది, కట్టడంలో డీవియేషన్ మూలంగానే ఈ సంఘటన జరిగింది అని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఒక సక్రమమైన కార్యక్రమం లాగా ఇది కనపడటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మేము ఎక్కడా కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, దాన్ని మాటున చేసేటటువంటి కార్యక్రమాలని ప్రశ్నిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటి విడత రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు అలాట్మెంట్ విషయంలో కానివ్వండి, మొదటి విడతలో రైతులకు సంబంధించినటువంటి బాధల్ని అటెండ్ అవడంలో కానివ్వండి, సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి రైతులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వము అని చెప్పని మీటింగులు పెట్టి వాళ్ళ ఘోషని చెప్తున్నటువంటి వారి పక్షాన్ని కానీ, ఇట్లాగ అనేక సమస్యల్ని ఎత్తి చూపుతున్నటువంటి వాళ్ళకి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని ఓల్డ్ సిటీగా మార్చేశారు. 1000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. నిన్నే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరైంది. అప్పులు ఆపాలి, అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయిపోతున్నాయి అని చెప్పి మేము పదే చెప్తా ఉన్నాం. ఈ అప్పు తీసుకుని ఈ రకంగా 64-65 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్రిడ్జిని ఎందుకని డీవేట్ అయ్యారు, ఎందుకని ఈ సంఘటన జరిగింది, ఒక చిన్న బ్రిడ్జి విషయంలోనే ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. స్పీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి స్ట్రైట్గా ఎక్కడ కలవాలి, నేషనల్ హైవేలో కలవాలి అని చెప్పారు. 1వ తారీఖు జనవరి 1వ తారీఖు అప్పటికే పూర్తయిపోతుంది అన్నారు. ఏమైంది, ఎన్ని నెలలు అవుతుంది, ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ సంఘటన జరిగిన దాన్ని బట్టి మేము ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఎస్ఎఫ్టీ 14,000, 15,000, 16,000 అని చెప్తున్నాము, దాని మీద రకరకాల వివరణ ఇచ్చారు. కానీ వాస్తవం అది ఒక దోపిడీకి, ఒక అభివృద్ధి ముసుగులో చేసేటటువంటి దోపిడీకి నిదర్శనమే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పని క్లియర్గా చెప్తాను. మీరు చెప్పండి, ఈ రాష్ట్రం అంతా ఒక పక్క పడేసి, పక్కనున్నటువంటి గుంటూరు, విజయవాడ నగరాలను ఒక పక్కన పారేసి, పాత బస్తీల కింద మార్చేసి, ఈ యావత్ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇదొక్కటే సమస్య, ఇదొక్కటే ఇబ్బంది లాగా మీరు క్రియేట్ చేసుకుని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ఈరోజు మేంగా జరిగినటువంటి సంఘటన ప్రశ్నిస్తానికి వచ్చాము. పెద్దలందరూ కూడా ఇంకా మిగతా విషయాలు చెప్పారు. కంపెనీ ఉదయం ఒక మాట మాట్లాడింది, సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మాట మాట్లాడింది. 2 మాటలు మాట్లాడిన దానికి ప్రభుత్వము సమాధానం చెప్పాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాము.